ఖమ్మం నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య ఆసక్తికర పోరు నాంది పలికింది. 2014 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ తో ఓటమి చవిచూసిన తుమ్మల ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాజకీయాల నుండి తప్పుకోవాలని చూస్తుంటే ఈసారి ఎలాగైనా విజయం సాధించి మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రకటించడంతో ఇద్దరు ఉద్దండులకు ఈ విజయం కీలకం కానుండడంతో కాలికి బలపం కట్టుకొని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఓటర్లు ఆలకిస్తున్నారు, ఆనందిస్తున్నారు అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిశీలకులు, విమర్శకులు సైతం ఖమ్మం గడ్డ ఎవరి సొంతం కానందున దానిపై ఇప్పటికే బెట్టింగ్లకు ఆస్కారం కల్పించింది. కలెక్టరేట్, వ్యవసాయ మార్కెట్ తరలింపు ప్రతిపాదనలు అధికార పార్టీకి నష్టం చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇక ఆర్థికంగా ఇద్దరు పరిపుష్టులే కావడంతో ఖమ్మం మెట్లో పోటీ ఖరీదైపోయింది. ఈ ఖరీదైన పోటీలో విజయం ఎవరు సాధించినా మెజారిటీ మాత్రం చాలా స్వల్పంగానే ఉండే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అయితే హోరాహోరీ పోరైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానంగా అయితే రెండు పార్టీల మధ్య మాత్రం పోరైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు అయితే ప్రత్యర్థి వర్గాలను అయితే చిత్తు చేసేందుకైతే తమ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, అదేవిధంగా మధిర, వైరా నియోజకవర్గాల్లోని ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బలమైన అభ్యర్థులు ఉండడం, అదేవిధంగా పార్టీలు కూడా హోరాహోరీ పోరును అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను అయితే ప్రచారంలో ముందుకున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు కూడా మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పేసి అయితే ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కూడా హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ మధ్య అయితే పోటీ అయితే ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి ఎర్రా శ్రీకాంత్, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మిర్యాల రామకృష్ణ తదితరులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య అయితే మాత్రం ఫోకస్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 2009లో అదేవిధంగా 2014లో ఓటింగ్లో మాత్రం వీరిద్దరూ తలపడిన పరిస్థితి కనిపిస్తుంది. 2014లో ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ మీద అయితే పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అతను ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తొలిసారి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 14 సార్లు ఎన్నికలు జరిగితే దాదాపు 10 సార్లు అయితే పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 సార్లు 5 సార్లు మాత్రం తను గెలిచాడు, 5 సార్లు ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2014లో ఓటమి తర్వాత అతను బీఆర్ఎస్ పార్టీలో చేరడం, అదేవిధంగా కొంత రాజకీయంగా వెనకడుగు వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ప్రధానంగా పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ తన ప్రత్యర్థికి అయితే ముచ్చమటలు పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతను ఇప్పటికే ఏదైతే 2014లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో అదేవిధంగా 2018లో కూడా గెలుపొందారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకైతే తన బలాబలాలు నిరూపించుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టి తను బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పేసి అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్కి సంబంధించి లకారం ట్యాంక్ బండ్లు పూర్తి చేశానో, అదేవిధంగా రహదారులు విస్తరణ చేశానో, అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అయితే ముందుకెళ్తున్నాను. మరోసారి నాకు అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలు కూడా పట్టం కట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
తుమ్మల నాగేశ్వరరావు చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాను కూడా అభివృద్ధి చేశాను, ఏదైతే ఇక్కడ గేటు, అదేవిధంగా వివిధ బ్రిడ్జీలు, అదేవిధంగా కలవట్లు నిర్మాణం చేశాను, జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే దంసలాపురం గేటు, అదేవిధంగా చర్చి కంపౌండ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నేనే నిర్మించాను, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కన్నగిరి వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ను కూడా నేనే కట్టించానని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వివిధ రాజకీయ సామాజిక వర్గాలను కూడా తన వైపు మళ్లించుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా మొదటిగా స్పందించి ఇక్కడ అరెస్టును అయితే నిరసించారు. ఆ నేపథ్యంలోనే అటు టీడీపీ ఓట్లు కూడా తన వైపు మళ్లించుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వివిధ సామాజిక వర్గాలను కూడా సమీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. స్థానికుడిని ఆపదలో ఆదుకుంటానంటూ ఉపేందర్ రెడ్డి ఓటర్లకు చేరువవుతుంటే అభివృద్ధి ఎలా చేయాలోనే చూపెడతానంటూ శ్రీనివాసరెడ్డి ఓటర్లకు గాలం వేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి తనకు ప్రత్యర్థే కాదని ఉపేందర్ రెడ్డి అంటే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ను తాకనివ్వరని పొంగులేటి సవాల్ విసురుతున్నారు. ఇద్దరు అభ్యర్థుల కుటుంబ సభ్యులు విజయం కోసం ఓటరు ఇంటి తలుపు తట్టి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఉపేందర్ రెడ్డి తరపున సతీమణి విజయ, కుమార్తెలు దీప్తి, అల్లుళ్ళు, బంధువులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పాలేరు జనం మా కుటుంబ సభ్యులే ఆకట్టుకుంటున్నారు. ఇక పొంగులేటి సతీమణి, కూతురు, అల్లుడు, కుమారుడు, కోడలు, తమ్ముడు ప్రసాద్ రెడ్డి వాడవాడలు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. పాలేరు బరిలో ఉన్న సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కుటుంబ సభ్యులు సైతం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇద్దరు మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉండడం, తెలుగుదేశం శ్రేణులు కూడా కలిసి వస్తుండడం ఈయనకు అనుకూల అంశాలే. సిపిఐ కొన్ని గ్రామాల్లో కలిసి రావడం లేదు. ఇక్కడ సిపిఎం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయ అవకాశాలను ప్రభావితం చేయనుంది. మొత్తం మీద పాలేరులో పోటీ ఫలితం రెండు ఆసక్తికరంగానే ఉండబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఇక పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా 2018లో దాదాపుగా ఏదైతే ఇక్కడి నుంచి ఓటమి పాలైన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి సీట్లకు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ సిట్టింగ్ స్థానాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బలమైన ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ టికెట్ని కేటాయించడం అక్కడ హోరాహోరి పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలతో అయితే మమేకం అవుతూ ఆ విధంగా కూడా సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ కోణాల్లో అయితే అతను సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తూ అయితే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసి తను గెలుపు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అన్ని సామాజిక వర్గాలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పాలేరు నియోజకవర్గం గిరిజన సామాజిక వర్గానికి, అదే కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టున నియోజకవర్గం మొత్తంగా 14 సార్లు ఎన్నిక జరిగితే దాదాపు 10 సార్లు కూడా ఆ నియోజకవర్గం కాంగ్రెస్కి అయితే గెలుపుని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ను మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించడంపై అక్కడ సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఇద్దరు కూడా హేమాహేములు ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేతల మధ్య అయితే ఈ పోటీ అయితే రసవత్రంగా కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికి కొంత మైనస్గా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సామాజిక వర్గాలతో అయితే మమేకం అవుతున్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలంతా కూడా అతనుకున్న వ్యతిరేకతనంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాచ్ చేసుకునే పనిలో అయితే ఉన్నారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, అదేవిధంగా టీడీపీ క్యాడర్ను కూడా తన వైపు మళ్లించుకోవడంలో కొంత వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పాత కొత్త క్యాడర్ వల్ల కొంతగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రధానంగా వీరిద్దరి మధ్య అయితే గెలుపోటములు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్యనే హోరాహోరి పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మదిరా నియోజకవర్గంలో 4వసారి ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుండి సిఎల్పి నాయుడు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నుండి 4వసారి విజయకండ మోగించాలని చూస్తుండగా జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ బీఆర్ఎస్ నుండి 4వసారైన విజయం సాధించాలని ఉబలాట పడుతున్నారు.
ఓసారి సిపిఎం అభ్యర్థిగా, మరోసారి వైసీపీ అభ్యర్థిగా, 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కమల్ రాజ్ ప్రత్యర్థి మల్లు భట్టి విక్రమార్కను ఓడించడమే జీవిత ధ్యేయంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సిఎల్పీ లీడర్గా మదిరా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని చేయలేదని ప్రత్యర్థి విక్రమార్కపై దుమ్మెత్తి పోస్తూ దళిత బంధు తన విజయానికి ప్రాణవాయువు అందిస్తున్న ఆశల పల్లకిలో ఉన్నారు. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచే అభివృద్ధి జరుగుతుందని బట్టి సవాల్ విసురుతున్నారు. అసలు కమల్ రాజ్ తనకు ప్రత్యర్థే కాదంటూ తీసి పారేస్తున్నారు. తాను గెలిస్తే మంత్రి ముఖ్యమంత్రి నవుతానంటూ ఓటర్లకు ముగ్గులోకి దించారు. ఇక ఆయన సతీమణి నందిని, కుమారుడు విక్రమాదిత్య తండ్రి విజయానికి హితోధికంగా సాయం చేస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థిని ఎండగడుతున్నారు. మదిరాలో టీడీపీ మద్దతు భట్టీకి అదనంగా లభించే ఊతమని పరిశీలకులు భావిస్తున్నారు. 3 సార్లు అత్తేసారు ఓటర్లతో విజయం సాధించిన విక్రమార్క ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయడంక మోగించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక మధిర నియోజకవర్గానికి సంబంధించి మధిర నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే అక్కడ సిఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే కొనసాగుతున్న కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి లింగాల కమ్మలరాజు ఖమ్మం జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. అతను కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పటికే 3 సార్లు కూడా ఇద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి 4వ సారి కూడా వీరిద్దరే తలపడటంతో అయితే అక్కడ కొంత గెలుపోటములు ఎవరి వైపు ఉంటాయని చెప్పేసి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అక్కడ ఏదైతే బీజేపీ నుంచి దాదాపుగా ఇక అక్కడ ఉన్నటువంటి విజయరామరాజు కూడా పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అతని ప్రభావం కొంత లేనప్పటికీ ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్యన మాత్రం హోరాహోరీ పోరు అయితే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలను కలుపుకొని పోవడంలో లింగాల కమ్మలరాజు కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలతో మమేకం అవడంతో కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే అతను కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను తన వైపు మళ్లించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తన ప్రచారాన్ని కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జాతీయ స్థాయికి సంబంధించిన నేతలను కూడా రప్పిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గెలిస్తే కనీసం అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పాత్ర ఉంటుంది. అదేవిధంగా మంత్రి పదవి, అదేవిధంగా కొంత అంటే సముచిత స్థానం వస్తుందని చెప్పేసి అయితే ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గెలుపోటములు మాత్రం వీరిద్దరి మధ్య ప్రధానంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొనడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుండి తాజా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా, బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా లక్కినేని సురేందర్ ఎన్నికల బరిలో ఉండటంతో కొత్తగూడెం రసవత్తర పోరు నాంది పలికింది. 4 పార్టీల లక్ష్యం అధికార పార్టీ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావును ఓడించడమే లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇక వనమకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రచారం నిర్వహించగా జనసేన బీజేపీ అభ్యర్థిగా లక్కినేని సురేందర్ విజయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సుడిగాలి ప్రచారం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అగ్రనేతలు తుమ్మల, భట్టి విక్రమార్క, పొంగులేటి, రేణుకా చౌదరిలు సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయానికి ప్రచారం నిర్వహించారు. జలగం వెంకట్రావు తన విజయం కోసం ఒంటరిగా ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న జలగం వెంకట్రావు అధికార విపక్ష అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నన్ను దాటిపోలేరంటూ సవాల్ విసురుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో తాడో పేడో తేల్చుకుంటానంటూ సింహనాదం చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో 4 ఎస్టీ రిజర్వేషన్ కాగా జనరల్ సీటుగా కేవలం అంటే కొత్తగూడెం ఒకటి మాత్రం జనరల్ సీటుగా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లా సంబంధించి భద్రాద్రి జిల్లాలో ఓటర్లు అప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. అంటే పని చేయకపోతే పక్కకు పెట్టే స్వభావం కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా ఉంది. అయితే ఈ 5 నియోజకవర్గాలలో ఏకైక జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి తీసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఈసారి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండడం, అదేవిధంగా సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తుండడం, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గతంలో కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి వివరాలు చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అయితే 1978 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలుపొందింది, టీడీపీ పార్టీ 2 సార్లు, అదేవిధంగా జనతా పార్టీ ఒకసారి గెలుపొందింది, సిపిఐ కూడా ఒకసారి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 2,36,603 ఓట్లు అయితే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో పురుషులు వచ్చేసి 1,14,995 పురుష ఓట్లు, అదేవిధంగా మహిళల ఓట్లు 1,21,886 మహిళల ఓట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ట్రాన్స్జెండర్లు అంటే ఈ యొక్క 22 మంది అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా మొత్తంగా కొత్తగూడెంలో ఎక్కువగా అంటే ట్రాన్స్జెండర్ 22 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 5 మండలాలతో అయితే ఈ నియోజకవర్గం అయితే అదేవిధంగా 2 మున్సిపాలిటీలతో మిళితమై ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉన్న వనమా వెంకటేశ్వర అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికి 4 సార్లు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుడిగా ఈసారి మరొకసారి ఆయన అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. అదేవిధంగా జలగం వెంకట్రావు ఒకసారి గెలుపొందారు. ఇప్పుడు అంటే సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు కూడా ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో చూసుకుంటే జలగం వెంకట్రావుకి 50,688 అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో అంటే తెలంగాణ రాష్ట్రం దాకా జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలలో ఖమ్మం జిల్లాలో గెలుపొందినటువంటి ఏకైక స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం వెంకట్రావుకు 50,688 ఓట్లు కూడా పోలైనట్లుగా చూడవచ్చు. ఆయన సమీప అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావుకు 34,164 ఓట్లు కూడా వచ్చాయి. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి నుంచి కోనేరు సత్యనారాయణ అప్పటి నుంచి పోటీలో ఉన్నారు. ఆయన 28,363 ఓట్లు కూడా సాధించినట్లుగా కూడా చూడవచ్చు. అదే 2018 ఎన్నికల్లో తీసుకుంటే 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వనమా వెంకటేశ్వరరావు 81,118 ఓట్లు సాధించారు. అదేవిధంగా జలగం వెంకట్రావు 76,978 ఓట్లు, అదేవిధంగా ఎడవల్లి కృష్ణ 5,520 ఓట్లు కూడా సాధించారు. అయితే ఈసారి ఎన్నికలలో ఇటు గతంలో అంటే అనేక సార్లు గెలిచినటువంటి వనమా వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు, జలగం వెంకట్రావు అదేవిధంగా కూనంనేని సాంబశివరావు ముగ్గురు కూడా పోటీలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇక వనమా వెంకటేశ్వరరావుకి వస్తే వనమా వెంకటేశ్వరరావు పరంగా తీసుకుంటే వనమా వెంకటేశ్వరరావు ఇటు కొత్తగూడానికి కిన్నెరసాని నీటిని తీసుకొచ్చానంటూ అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ 5 సంవత్సరాలలో కూడా ఇటు సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా రోడ్లు వీటన్నిటిని కూడా నిర్మాణం చేశానని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వనమా వెంకటేశ్వరరావుకి ఆయన తనయుడు చేస్తున్నటువంటి కొన్ని పనుల వలన ఆయనకి అంటే మైనస్గా మారే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇక జలగం వెంకట్రావుని తీసుకుంటే జలగం వెంకట్రావు కొత్తగూడానికి సంబంధించి ఇటు ఏదైతే సెంట్రల్ పార్కును తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం, అదేవిధంగా ఉద్యోగ కల్పన చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అదే జలగం వెంకట్రావుకి వచ్చేసి మైనస్లుగా తీసుకుంటే మాత్రం ఏదైతే నియోజకవర్గంలో ఓడిపోయాక ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఉండకపోవడం అంటే ఇప్పటివరకు ఓడిపోయాక ఇప్పటివరకు కేవలం ఒక 5-6 సార్లు మాత్రమే కొత్తగూడెంలో ఆయన పర్యటించినట్లు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే అంటే ఎవరైనా ఆయన వద్దకు వస్తే వాట్సాప్లు చేయాలి లేకపోతే ఫోన్లలోనే ఏదైనా అయిపోవాలని చెప్తుండడం ఆయనకు కొంచెం ప్రతిబంధకంగా మారింది. అదేవిధంగా ఆయనకి షాడో ఎమ్మెల్యే ఆయన లేని పక్షాల్లో ఆయన ఇక్కడ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రం షాడో ఎమ్మెల్యేలుగా కూడా వ్యవహరించినట్లు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూనంనేని సాంబశివరావుని తీసుకుంటే కూనంనేని సాంబశివరావు కొత్తగూడానికి సంబంధించి ఏదైతే మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు రోడ్లు తీసుకొచ్చానంటూ అదేవిధంగా టూరిజం హోటల్కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈయనకి కూడా సిపిఐకి సంబంధించి ఏదైతే సిపిఐ కాడర్లో అంటే ఎన్నికలలో బీఫామ్ అందుకోవడానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ముగ్గురు కౌన్సిలర్లు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో కొంచెం బలం తగ్గిందని కూడా చూడవచ్చు. అదేవిధంగా గతంలో ఈయన కొత్తగూడెంలో ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆయన అనుచరులే అక్రమార్జనకు తెరలేపారంటూ కూడా ఈయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ కూడా నెలకొన్నట్లు కూడా వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు వీరి ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోటీ కూడా నెలకొందని కూడా చెప్పొచ్చు. ఇక ఇద్దరి మధ్య హోరాహోరీ ఈ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బానోతు మదన్ లాల్, లావుడ్జే రాములు నాయక్ హోరాహోరీ తలపడుతున్నారు. ఇక నామినేషన్ దాఖలు కార్యక్రమంతోనే రాములు నాయక్ బలంగా రంగంలోకి వచ్చారు.
కాంగ్రెస్ శ్రేణుల్ని ఆయనకే పనిచేస్తున్నాయి. ఇక టికెట్ మళ్లీ రాలేదనే సానుభూతి కనిపిస్తోంది. కూటమి తరపున బరిలో ఉన్న విజయబాయి ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది. కొనిజర్ల, జూలూరుపాడు, ఎన్కూరు మండలాల్లో పోడు భూములు, వైరా రిజర్వాయర్ కాల్వల లెవెలింగ్, కాకతీయుల కాలం నాటి పోలారం చెరువు పునరుద్ధరణ, వైరా మున్సిపల్ నిధులు లాంటి అంశాల్లో ఇక్కడి ప్రజల్లో తాజా మాజీ ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి సినీ తార రేష్మా రాథోడ్ కూడా పోటీలో ఉండటంతో పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. వైరా నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ లాల్ గతంలో 2018లో టికెట్తో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి రాములు నాయక్ గెలుపొంది అటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంతో అయితే అక్కడ కొంత వైరం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా ఆ సీట్ని మాత్రం అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మదన్ లాల్కి అయితే కేటాయించడంతో అక్కడ పోటీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో గత అనుభవాన్ని కూడా అతను రంగరించి ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి మాళోత్ రామ్దాస్ నాయక్ అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇతను స్థానికుడు కాకపోయినట్టుకి తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమేకం అవడంలో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అతను కూడా అక్కడ ఉన్నటువంటి బలమైన వర్గాలందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. సామాజిక వర్గాల వైపుగా కూడా మీటింగులు పెడుతున్నప్పటికీ కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికే ఏదైతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ లాల్ కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి మాత్రం తన ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. గెలుపోటములు మాత్రం తన వైపే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాముల్ నాయక్ కూడా మా బావ ప్రచారం నాకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా హోరాహోరి పోరైతే కొనసాగుతుంది. వారిద్దరి మధ్య మాత్రం ప్రధానంగా పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏదైతే సిపిఎం పార్టీ నుంచి కూడా కొంత అభ్యర్థులు వీరభద్రం అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సంపత్ కుమార్ అంటే జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నప్పటికీ వారు నామమాత్రంగా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు మదన్ లాల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రామ్దాస్ నాయక్ మధ్య ప్రధానంగా పోటీ అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు టికెట్ కోసం మహాకూటమి నేతలు క్యూ కట్టిన అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీనే నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ గుర్తు లేకపోవడంతో కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ నేతలంతా ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లపై గిరిజన నేతలలో సానుకూలత కనిపిస్తోంది. అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో సానుకూల పరిస్థితి ఉంది. ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కేడర్ దూరం కావడం, జలగం ప్రసాదరావు సహకారం బహిరంగంగా కనిపించకపోవడం, ఇక పొంగులేటి వర్గీయులు అదే బాటలో ఉండడం తాటికి కొంత ఇబ్బందికరంగా మారాయి. మరి గిరిజనం ఏం తీర్పునిస్తారో ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే 2009 వరకు కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గం 2009 తర్వాత ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గం డీలిమిటేషన్ ద్వారా అశ్వరావుపేట నియోజకవర్గం 2009లో ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అప్పుడు 2009లో మొదటి ఎన్నికల్లో మిత్రసేన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే ఆమెకు పోటీ చేసి గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014లో 6 మండలాలుగా ఉన్నటువంటి అశ్వరావుపేట నియోజకవర్గాన్ని 4 మండలాలుగా కుదించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావుపై అక్కడ ఉన్నటువంటి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మెచ్చా నాగేశ్వరరావు తన సమీప అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లపై గెలుపొందినారు కూడా చూడవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ తరఫున జారే ఆదినారాయణ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి జారే ఆదినారాయణ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటం, అదేవిధంగా అక్కడ బీజేపీ జనసేన అభ్యర్థిగా అక్కడ ఉమాదేవి అనే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా పోటీలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత మొత్తంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే 1,53,757 ఓట్లు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దాంట్లో మహిళలు 78,671, పురుషులు 75,080 ఓట్లు, అదేవిధంగా ఇతరులు 6 ఓట్లు కూడా ఉన్నట్లుగా చూడవచ్చు. అయితే మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందినప్పటి నుంచి కూడా అశ్వరావుపేట నియోజకవర్గానికి ఎటువంటి
ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దమ్మపేట బస్టాండ్లు కావచ్చు, లేకపోతే అశ్వరావుపేట పరిసరాలు శిథిలావస్థకు కూడా చేరుకున్నాయని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ కాలేజీలు కావచ్చు, లేదా గురుకుల పాఠశాలలు ఏవి కూడా అభివృద్ధి చెందలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మెచ్చ నాగేశ్వరరావుకి వచ్చేసి తన బంధువులలో ఒకరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి అంటే మెచ్చ నాగేశ్వరరావుని ఎవరైనా సాధారణ ప్రజలు కలవాలంటే నలుగురు వ్యక్తుల్ని కోటరీ దాటి ఆయన కలవాల్సిన పరిస్థితి వస్తుండటంతో అక్కడ ఉందంటే కొంచెం వ్యతిరేకత కూడా చెప్పచ్చు. అయితే జారే ఆదినారాయణ పరంగా తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఒక రాజకీయాలలోకి వచ్చి ఆయన రాణిస్తుండడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఈసారి కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా అక్కడ ఆయనకి తుమ్మల నాగేశ్వరరావు కూడా సపోర్ట్ చేయడం ఆ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో జారే ఆదినారాయణ కలిసి వచ్చే విషయంగా చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే అశ్వరావుపేట నియోజకవర్గంలో ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు దూసుకుపోతున్నారు. పినపాక, కనకగూడెం, బుర్గంపాడు మండలాల్లో మొగ్గు కనిపిస్తోంది. సౌమ్యుడి పేరే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం, భూ రికార్డుల ప్రక్షాళనతో గిరిజనేతర రైతులకు దక్కిన హక్కులు, అభివృద్ధి పనులు ఆయనకు కలిసొస్తాయనే చర్చ జరుగుతోంది. రేగ కాంతారావు ప్రజల మధ్యనే ఉండటానికి తోడు పార్టీ బలంగా ఉండటంతో గట్టి పోటీ ఇస్తున్నారు. సిపిఐ, టీడీపీ పూర్తిగా సహకరిస్తే ఈయన వెంకటేశ్వర్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కూడా ఎస్టీ రిజర్వ్ కాడబడినటువంటి పినపాక నియోజకవర్గం 1969లో బూర్గంపాడు నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే అనంతరం 2009 డీలిమిటేషన్లో పినపాక నియోజకవర్గంగా అయితే ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే పినపాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు తీసుకుంటే సిపిఐ పార్టీ 4 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ ఒకసారి, వైఎస్ఆర్సీపీ ఒకసారి అయితే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తంగా 1,85,985 ఓట్లు కూడా ఉన్నాయి. పురుషులు వచ్చేసి 91,928 ఓట్లు, స్త్రీలు 94,056 ఓట్లు, ట్రాన్స్జెండర్లు ఒకరు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం రేగా కాంతారావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండబడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు కూడా పోటీలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు ఇద్దరు కూడా 2 సార్లు పినపాక నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా అయితే పనిచేసిన అనుభవం ఇద్దరికి కూడా ఉంది. ఈసారి 3వసారి ఎమ్మెల్యేగా కావాలని వీరిద్దరూ కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2014లో చూసుకుంటే 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పాయం వెంకటేశ్వర్లు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి రేగా కాంతారావు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో అక్కడ అభివృద్ధి జరగాలన్న ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2023 ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేగా కాంతారావు అక్కడ నుంచి పోటీ చేయాలని అంటే పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో చూసుకుంటే వీరిద్దరికీ కూడా గట్టి పోటీ అంటే ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి రేగా కాంతారావుకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సానుకూల అంశాలు చూసుకుంటే మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేపించడం, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని చేపించడం, అక్కడ అంటే ఒక కోచింగ్ సెంటర్ నేర్పించి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉచిత మెటీరియల్స్ మరియు స్టడీ చెప్పించడం అయితే ఆయనకి సానుకూల అంశాలుగా మారాయి. కానీ అక్కడ ఉన్నటువంటి భూదందాలు కావచ్చు, లేకపోతే ఇసుక మాఫియాలో తన ప్రధాన అనుచరుల హస్తం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఆయనకి ప్రతిబంధకాలుగా మారాయని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకుంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవచ్చు. పాయం వెంకటేశ్వర్లు వచ్చేసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం పాయం వెంకటేశ్వర్ల హయాంలోనే జరిగింది. అదేవిధంగా 10,000 కోట్లతోటి థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా అక్కడ ప్రారంభించిన ఘనత పాయం వెంకటేశ్వర్లకు ఉంది. అయితే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, అదేవిధంగా ఇప్పుడు పినపాక నియోజకవర్గాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోటగా కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క పాయం వెంకటేశ్వర్లు కలిసి వచ్చే విషయాలుగా కూడా చూడవచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలు కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్, ఈ రెండు చూసుకుంటే ఇద్దరికి కూడా ద్విముఖ పోరు తప్పేదిలా అనిపిస్తుంది. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బలంగా కనిపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధిపై దృష్టి సారించడం ఆయనకు సానుకూలంగా మారాయి. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న పిడమర్తి రవి అభ్యర్థిత్వంపై నెలకొన్న గందరగోళం ఆయన్ని ప్రచారంలో వెనుకపడేసింది. గత ఎన్నికల్లో ఓడిపోయాక ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. టికెట్ ఆశించిన డాక్టర్ మట్టా దయానంద్ చివరి వరకు సర్దుకున్నారు. ఇక మంత్రి తుమ్మల ప్రభావంపైనే రవి ఆధారపడ్డారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పటికే 3 సార్లు గెలుపొంది తొలిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సండ్ర వెంకటేరయ్య మాత్రం ఇక్కడ పోటీని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మట్టా రాగమయ్యకి కూడా టికెట్ కేటాయించారు. ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గం ఈ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఇద్దరు పోటీ కూడా హోరాహోరీగా సాగుతుంది. ఇటు ఏదైతే బీజేపీ నుంచి కూడా అంటే ఒక వ్యక్తి నిలబెట్టారో ఆ వ్యక్తి కూడా తన కార్యక్రమాలు చేపడుతున్న కనిపిస్తుంది. రామలింగేశ్వరరావు తన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అతను అంటే సొంత నియోజకవర్గం కానప్పటికీ అక్కడైతే పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోటీ మొత్తం ప్రధానంగా ఏదైతే మట్టా రాగమయ్య అదేవిధంగా సండ్ర వెంకటేశ్వర మధ్యనే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మట్టా రాగమయ్య దాదాపుగా ఏదైతే ఆశ అనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. 2018లో కూడా అతని భర్త ఏదైతే మట్టా దయానంద్ టికెట్ పోటీ చేసి అదే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఈసారి మరోసారి టికెట్ ఆశిస్తూ తను అయితే గెలవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో అతను భార్యను కూడా పోటీలో దింపారు. ఆమె కూడా గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 3 సార్లు కూడా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన సండ్ర వెంకటవేరే ఈసారి మరోసారి కూడా తన గెలుపు కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలిసారి బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేయడంతో అయితే అక్కడ వాతావరణం వేడిగా ఎక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరిద్దరి మధ్య అయితే గెలుపోటముల మధ్య ఉంటుందని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య అయితే ద్విముఖ పోటీ అయితే కొనసాగుతుంది సత్తుపల్లిలో. పురాణ పురుషుడు రామచంద్రుడు జగన్మాత సీతాదేవి కొలువైన దక్షిణ అయోధ్య భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా సాగుతుంది. మావోల ప్రాబల్యం ఉన్న ఈ ఆదివాసీ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ నుండి తాజా ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఎన్నికల బరిలో ఉండగా బీఆర్ఎస్ నుండి డాక్టర్ తెల్లం వెంకటరావు గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఉబులాట పడుతున్నారు. అన్నల కటాక్షం ఉన్న వారే విజయానికి చేరువ కావడం ఎప్పటి నుండో ఆనవాయితీగా ఉంటుంది. భద్రాచలం అభివృద్ధి గాలి కొదిలేస్తారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే 70 ఏళ్లు అధికారంలో ఉండి మీరెందుకు అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇక నియోజకవర్గంలో మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురైందనే మాట బలంగా వినిపిస్తోంది. మావోల ప్రాబల్యం ఉండటంతో అధికారులు నాయకులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలంటే కష్టతరమైన పనిగా భావిస్తారని విమర్శలుస్తున్నాయి. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అంటే మరొక ఎస్టీ రిజర్వేషన్ కాబడినటువంటి భద్రాచలం నియోజకవర్గాన్ని తీసుకుంటే భద్రాచలం నియోజకవర్గంలో అది సిపిఎం పార్టీ కంచుకోట అని కూడా చెప్పొచ్చు. అయితే రాను సిపిఎం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి భద్రాచలం అనేక మార్లు కూడా భద్రాచలం సీటు సిపిఎం పార్టీ లేదా వామపక్షాలు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి అంటే గత ఎన్నికల్లో తీసుకుంటే 2018 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గానికి చెందినటువంటి పోదెం వీరయ్య చివరి నిమిషంలో భద్రాచలం నియోజకవర్గంలో చివరి నిమిషంలో వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పోదెం వీరయ్య తెల్లం వెంకటరావు వీరు గత 2 ఎన్నికల నుంచి చూసుకుంటే వీరైతే పోటీ చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. 2018 ఎన్నికల్లో కూడా పోదెం వీరయ్య తెల్లం వెంకటరావు ఇద్దరు పోటీ పడిన పరిస్థితి ఉంది. ఇటు ఈ ఎన్నికల్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోదెం వీరయ్య పోటీ చేస్తుండటం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్లం వెంకటరావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా. అంటే మొత్తం ఈ యొక్క భద్రాచల నియోజకవర్గం చూసుకుంటే ఏదైతే ఆంధ్రాలో విలీనమైనటువంటి మండలాలు గ్రామ పంచాయతీల విషయం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరకట్ట ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పోదెం వీరయ్య ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం, అంటే డబ్బులో ఎర్ర చూపినా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం, ఒక నిజాయితీపరుడుగా అయితే ఆయన నియోజకవర్గంలో ఒక పేరు ఉంది. కానీ ఏదైతే నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోదెం వీరయ్య గురించి చెప్పడం, అంటే ప్రజలు మాట్లాడుకోవడం అయితే విశేషం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెల్లం వెంకటరావుని చూసుకుంటే తెల్లం వెంకటరావు ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం అయితే ఈ యొక్క ఆంధ్రాలో కలిసిపోయినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే జాబ్లు అంటే ఉద్యోగం కల్పాలని చేస్తామంటూ కూడా ఇటు తెల్లం వెంకటరావు చెప్తున్నారు. కానీ తెల్లం వెంకటరావుకు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సీఎం కేసీఆర్ 1000 కోట్లు అంటే భద్రాచలానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించకపోవడం, అంటే భద్రాచలం తర్వాత యాదగిరి గుట్టకు డబ్బులు కేటాయించడం, అక్కడ డెవలప్మెంట్ కూడా అక్కడ చకచక జరిగిపోయి
ఉండటం, ఇక్కడ భద్రాచలాన్ని సీతకన్ను వేయడం, సీతారాముల కళ్యాణానికి ఎప్పుడూ కూడా సీఎం కేసీఆర్ రాకపోవడం, ఇటు సీఎం కేసీఆర్ మరి కేటీఆర్ ఎవరు కూడా భద్రాచల దర్శనానికి రాకపోవడం, ముఖ్యంగా మనం చూసుకుంటే 1000 కోట్లతోటి కరకట్ట నిర్మాణం పొడుగు పెంచుతామని వీరు వాగ్దానాలు చేసినప్పటికీ కూడా వాటిని నెరవేర్చకపోవడంతో భద్రాచల ప్రజలైతే ఇటు బీఆర్ఎస్ పార్టీని కొంచెం అంటే ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ భద్రాచల ప్రజలైతే మాత్రం వీటన్నిటిపై కాదు గుర్రుగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు భద్రాచల నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీకి మధ్య అయితే ద్విముఖ పోరు కూడా నెలకొన్నట్లుగా కూడా చెప్పొచ్చు. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఇల్లెందులో టీఆర్ఎస్ తరపున కోరం కనకయ్య, కాంగ్రెస్ నుంచి హరిప్రియ నాయక్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కోయ సామాజిక వర్గానికి చెందిన కనకయ్య, లంబాడి సామాజిక వర్గానికి చెందిన హరిప్రియ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కనకయ్య నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో విఫలమయ్యారనే వాదన ఉంది. ఆయన చుట్టూ కోటరీ ఏర్పాటు చేస్తున్నారనే అపవాదు కూడా ఉంది. అయితే లంబాడ నాయకురాల్ని స్థానిక గిరిజనేతరులు ఏ మేరకు ఆదరిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకురాలుగా 2 పార్టీల్లోని సంబంధాలు ఆమెకు ఉపకరించనున్నాయి. అయితే ఇక్కడ సిపిఐఎంఎల్ తరపున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రధాన పార్టీలకు చెందిన 2 అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉన్న గుమ్మడికి మంచి నేతగా గుర్తింపు కూడా ఉంది. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక ఇల్లందు నియోజకవర్గానికి చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గం 1952లో అంటే 1952 నుంచి 1957 వరకు కూడా ద్విసభ్య నియోజకవర్గంగా కూడా ఉంది. అయితే డీలిమిటేషన్లో 2009లో ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే పార్టీలు కావచ్చు, ఇది అంటే 8 సార్లు గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు గెలుపొందారు. అదేవిధంగా టీడీపీ ఒకసారి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కోరం కనకయ్య గత అంటే 2014 నుంచి కూడా వీరిద్దరూ కూడా పోటీ పడుతూ వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2014లో చూసుకుంటే హరిప్రియ మరియు కోరం కనకయ్య పోటీ పడగా 2014 ఎన్నికల్లో కోరం కనకయ్య ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2018లో ఈ కోరం కనకయ్య మరియు హరిప్రియల మధ్య పోటీ నెలకొన్న పరిస్థితుల్లో హరిప్రియ గెలుపొంది ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈసారి కూడా కోరం కనకయ్య ఈ యొక్క హరిప్రియకు మధ్య అయితే ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా మనం ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే 2,08,151 ఓట్లు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో మహిళలు వచ్చేసి 1,05,638 మంది మహిళా ఓట్లు, అదేవిధంగా 1,02,512 పురుష ఓట్లు, ఒక ట్రాన్స్జెండర్ ఒక ఓటు కూడా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే వీరిద్దరూ కూడా అంటే ఏదో ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు అంటే హస్తం పార్టీపై అంటే వేరే పార్టీలలో గెలిచి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరడం తప్ప అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పోటీ అంటే గెలుపొందిన పరిస్థితి లేదు. ఈసారి ఏ విధంగానైనా అక్కడ అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి వద్దిరాజు కూడా హరిప్రియ గెలుపొందడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నట్లు కూడా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే ఇటు హరిప్రియకు అంటే ఈ అనుకూల అంశాలు చూసుకుంటే ఆమె స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆమె అనేక మంది నిరుద్యోగులకు అక్కడ ఉద్యోగం కల్పించడం, అదేవిధంగా హాస్పిటల్స్ పరంగా లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి బస్టాండ్ను పునరుద్ధరించడం అయితే ఆమెకు అనుకూలంగా మానించే, ప్రతికూలంగా చూసుకుంటే ఆమె భర్త హరిసింగ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటం, అన్ని విషయాలలో కూడా తలదూరుస్తుండటం అప్పుడు పార్టీ క్యాడర్ కాబట్టి ప్రజలు కూడా ఈసారి హరిప్రియాని విశ్వసించే అవకాశం లేకుండా పోయింది. ఇక కోరం కనకయ్య పరంగా తీసుకుంటే కోరం కనకయ్య సీతమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇల్లందు మోడల్ మార్కెట్ ఆయన హయాంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈసారి కోరం కనకయ్యకు ఇల్లందు ప్రజలు పట్టం కడతారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతుండటంతో అంటే ఇటు హరిప్రియాకి సీట్ వస్తుందా అంటే గెలుస్తుందా, లేదు అంటే కోరం కనకయ్య గెలుస్తారు అంటే వీరిద్దరి మధ్య అయితే ద్విముఖ పోరు కూడా నెలకొన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు నెలకొంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఏకైక జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో తీసుకుంటే త్రిముఖ పోరు నెలకొన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.